హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి గమనిక, 85 ఏళ్ల లోపు రద్దు. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సుమారుగా 50,000 నుంచి 75,000 వరకు అయితే పెంచడం జరిగిందండి. కుటుంబ పెన్షన్ అందుకునే వారికి ఈ తగ్గింపును 15,000 నుంచి 25,000 అయితే చేశారు. స్లాబులు వాటి వారీగా పన్ను రేట్లు కూడా మారాయండి. సో కుటుంబ పెన్షన్ అందుకునే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ తగ్గింపును అయితే అమలు చేశారండి. 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు అయితే చేసేశారు స్లాబులు. సో వాటికి పన్ను రేట్లు కూడా అయితే మనకు ఈ విధంగా మారాయండి. వేతనం పొందే ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న పన్ను చెల్లింపుదారులకు ఉన్న ఒక్క వెసులుబాటు ఏంటంటే ఈ నిబంధన కింద అర్హత ఉన్నవారు ఎటువంటి పెట్టుబడి వివరాలు సమర్పించాల్సిన అవసరం అయితే లేదండి. ముఖ్యంగా 85 ఏళ్ళు దాటిన వారికి 5 లక్షల వరకు కూడా ట్యాక్స్ అయితే ఏమీ లేదు. సో అలాగే 5 లక్షల రూపాయి నుంచి 10 లక్షల వరకు కూడా వాళ్ళకు ట్యాక్స్లో మినహాయింపు అయితే ఉంటుందండి. సో మళ్ళీ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే 60 ఏళ్ళ నుంచి 85 ఏళ్ళ ఉన్నవారికి అయితే 3 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 3 లక్షల రూపాయి నుంచి 5 లక్షల వరకు అయితే 5% మాత్రమే ట్యాక్స్ అయితే పడుతుంది. సో ఈ విధంగా 85 లోపు ఉన్న వారి అందరికీ కూడా 60 నుంచి 85 ఏళ్ళ లోపు ఉన్న వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఇవ్వడమే జరిగిందండి. సో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మంచి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పవచ్చు. 80 ఏళ్ళు దాటిన వారికి అయితే 5 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదండి. అదే 85 లోపు వారికి అయితే 5 లక్షల వరకు ఉన్నప్పుడు 5% ట్యాక్స్ అయితే ఉండబోతోంది ఫ్రెండ్స్.